ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి చోట్ల మూగ జంతువుని రోడ్డు మీదకు తీసుకొచ్చి తలవారు కత్తులు తీసుకొని ఒక్క దెబ్బతోటి తలా మొండెం ఏరేటట్టు చేసి ఒక వికృతంగా ఆ రక్తాన్ని ఒక పిశాచికి గనక మనం అందించాలి, ఒక రాక్షసుడు గనక రక్తదాహం తీర్చాలి, అప్పుడు ఆ రాక్షసుడు మనందరికీ ఏదో అండగా ఉంటాడనే పద్ధతిలో చేతుల్లోకి రక్తం తీసుకొని జగన్కి రక్తార్పణం చేసి జై జగన్ జై జగన్ అని అరుస్తూ ఉన్నారు. ఇది ఒక చోట జరగల, రాష్ట్రం మొత్తం జరిగింది, అనేక చోట్ల జరిగింది. ఎందుకు జరిగింది ఈ పద్ధతి? మేము అధికారంలోకి వస్తే రపా రపా నరికేస్తామని చెప్పేసి కార్యకర్తల చేత మాట్లాడించారు. మేము 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రాష్ట్రంలో తెలుగుదేశం అన్నటువంటి వాడిని మొత్తాన్ని నరికి పడేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. వీటికి జగను ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడంటే, ఏమయ్యా రఫా రఫాని నరికితే తప్పేంటి? గంగమ్మ జాతరలో పొటేళ్ళని తీసుకొచ్చి తలలు నరికేస్తారు, తప్పేంది అని మాట్లాడినటువంటి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గంగమ్మ జాతరలో మేకనో లేకపోతే పొట్టేలునో నరికితే తప్పేంటి, అలా జనాన్ని కూడా నరికితే తప్పేంటి అని అనబట్టే ఈరోజు వైసీపీ శ్రేణులు నడి రోడ్డు మీదకి మోగ జీవులను తీసుకొచ్చి అత్యంత క్రూరంగా ప్రజలందరూ చూస్తుండగా టీవీలు పెట్టుకొని సెల్ ఫోన్లో వీడియో చేస్తూ క్రూరంగా చంపి రక్తార్పణం చేయించుకుంటున్నాడు, రక్త అభిషేకాలు చేయించుకుంటున్నాడు. ఎవరు వాళ్ళంతా? ఎవరు? నేనేమంటున్నానంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అయితే ఉండొచ్చు, అది పోస్టర్ అట్ట పెట్టించండి, వైసీపీ కార్యకర్తలు అయితే ఉండొచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అది కూడా ఉంచండి, ఆ పోస్టర్ ఉంచండి. ఏమని పెట్టాడు? ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఏ నా కొడుక్కి భయపడాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఎవరు ఇది పెట్టింది? వైసీపీ వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా. అంటే ఒక స్లీపింగ్ సెల్స్ని టెర్రరిస్టులు తయారు చేస్తూ ఉంటారు. ఒక స్లీపింగ్ సెల్స్ని తయారు చేసినట్టుగా టెర్రరిస్టులు ఆత్మాహుతి దళాలను తయారు చేస్తారు. ఎవరిని తయారు చేస్తారు? పేద వర్గాలను ఎంచుకొని, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేనటువంటి వాళ్ళని ఎంచుకొని, పెళ్లి చేయాల్సినటువంటి చెల్లి అవసరాలు తీర్స్తామని చెప్పి వాళ్ళని ఎంచుకొని వాళ్ళని ఆత్మాహుతి దళాలుగా తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అణగారిన కులాల ప్రజల్ని ఎంచుకొని ఈ విధంగా రెచ్చిపోండి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తే ఇలా కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పారు. అసలు ఎవరు ఈ బ్యానర్లు కట్టమన్నారు? బ్యానర్లు కడటానికి ఎవరు డబ్బులు ఇచ్చారు? వీళ్ళకి గంజాయికి ఎవరు డబ్బులు ఇచ్చారు? ఆ మేకలు తేటానికి ఎవరు డబ్బులు ఇచ్చారు? ఆ తలవార్లు ఎవరు కొనిచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జరుగుతూ ఉన్నాయి. అయ్యా జగన్, నేను ఒకటి అడుగుతా ఉన్నా, నీకు 2 పిల్లలు, నీ పిల్లలు ఎక్కడున్నారు? లండన్లో చదువుతున్నారు, చాలా మంచిది, గొప్ప శిక్షణ ఇప్పిస్తున్నావు వాళ్ళకి, ఎంబీఏనో లేకపోతే మంచి విద్యలోనో శిక్షణ ఇప్పిస్తున్నావు. మా పిల్లలు ఇక్కడ తలవారులు పట్టుకొని రప్పా రప్పా నరుకుతామని చెప్పేసి నీ రక్తదాహం కోసం రోడ్ల మీదకి రావాలా? వాళ్ళ జీవితాలు నాశనం కావాలా? వాళ్ళు వైసీపీ పిల్లలైనా సరే, ఆంధ్ర రాష్ట్ర పిల్లలు, అణగారిన వర్గాల పిల్లలు, ఆవేదనతో చెప్తా ఉన్నాం. చదువుకోవాల్సినటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేయాల్సినటువంటి వాళ్ళు ఈ అవినాష్ రెడ్డి పిల్లల్ని తలవారిచ్చేందుకు పంపలేదు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిల్లలు తలవారులు తీసుకొని గొర్రెల్ని నరకటానికి ఎందుకు రాలేదు? కరుణాకర్ రెడ్డి పిల్లలు ఎందుకు రాలేదు? మా పిల్లల్ని బలి చేయాలని చూస్తావా? పార్టీ అయి ఉండొచ్చు మీ పార్టీలో ఉన్నటువంటి మా పిల్లల్ని బలి చేయాలని చూస్తావా? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలో మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ప్రజలు మంచి పాలన అందిస్తున్నారని చెప్పేసి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. చూడండి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎట్లా ఉన్నారు.
ఆపండి, అట్లా ఉంచండి. పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు, అది అట్లా ఆపండి. స్క్రీన్ మీద సౌండ్ ఆపండి. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం. అక్కడ జగన్మోహన్ రెడ్డి మా పిల్లలకి చదువులు లేకుండా చేతుల్లో తలవార్లు పెడతా ఉన్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దాదాపు 16,000 మంది డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు. అక్కడ గొర్రెలు తీసుకొచ్చి మా పిల్లల చేత నరికిస్తూ ఉన్నాడు. ఇక్కడ మా లోకేష్ గారు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చి మా పిల్లల్ని ఉద్యోగస్తులు చేస్తూ ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి మా పిల్లల చేత బ్యానర్లు కట్టించి ఎవడొస్తాడో రండిరా, నరికేస్తాం, చంపేస్తాం, అవసరమైతే మేము చచ్చిపోతాం అని చెప్పేసి మాట్లాడిస్తూ ఉన్నారు. ఇక్కడ కూటమి నాయకులు పిల్లల భవిష్యత్తు కోసం బ్రహ్మాండమైనటువంటి విద్యను తీసుకొస్తూ ఉన్నారు, విద్యా వ్యవస్థలో మార్పు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, జగన్మోహన్ రెడ్డి రక్తదాహం ఏ స్థాయిలో ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. చాలా ఆవేదన కలుగుతూ ఉంది. మాంసాహారులు, రోజు మాంసం తినేటువంటి వాళ్ళు కూడా కోడినో మేకనో కోసేటప్పుడు ఆ రక్తం కనుక చూస్తే భోజనం మానేస్తారు, భోజనం సహించదు. అలాంటిది నడి రోడ్డు మీద నువ్వు రక్తార్పణలు చేయటం, రక్తదాహాన్ని తీర్చుకోవటం, మా పిల్లల్ని దానిలో పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, అద్భుతంగా స్పందించారు. రాష్ట్రం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండి కూడా చెప్తా ఉన్నాను, రాష్ట్రాన్ని రక్షించడం కోసం అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. రాజకీయంగా అవసరమైతే తగ్గైనా సరే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ వాళ్ళ చేతికి గంజా ఇచ్చి, వాళ్ళ చేతికి తలార్లు ఇచ్చి, వాళ్ళ చేతికి మేకలు గొర్రెలు ఇచ్చి నరికిచ్చి బ్యానర్లు కట్టించి నువ్వు వాళ్ళని జైలు పాలు చేయాలని చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నీ పరిపాలన రానివ్వనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అది బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడి లక్షణం. నిజంగా నిన్ను ఎదుర్కోవాలంటే కొత్త కొత్త చట్టాలు తీసుకురావాలేమో. నువ్వు వాస్తవానికి ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టడమే కాకుండా రోడ్డు మీద కాల్చేయాలనే నినాదాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి, అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, యువత, మా ప్రజలు వీళ్ళని ఎట్లా కాపాడుకోవాలి? జగన్మోహన్ రెడ్డి చేతి నుంచి, జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాల నుంచి, జగన్మోహన్ రెడ్డి రక్త తర్పణం నుంచి, రక్తదాహం నుంచి ఎట్లా కాపాడుకోవాలని ఈరోజు కూటమి ప్రభుత్వం అంతా, కూటమి నాయకులంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.